హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే కొట్టండి. మా ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. ఇంకా నేనైతే నిద్ర లేచి వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కూర అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నా. బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసాను, అవి అయితే ఉడుకుతున్నాయి. ఇంకో పొయ్యి మీద అయితేనేమో మా నవీన్కి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టి ఉంచుతాను. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి కాగుతాయి. వాళ్ళు నిద్ర లేచినప్పుడు పొయ్యి మీద పెట్టాను అనుకోండి, ఒకవైపు నేను వంట చేసుకోవాలి, వాళ్ళకు వేడి నీళ్ళు కాగాలి. 2 పనులు కావాలంటే కుదరదు. అప్పటికి వంట అనేది లేట్ అయిపోయింది. అందుకని వాళ్ళు నిద్ర లేచినా లేకపోయినా సరే ముందు పొయ్యి మీద నీళ్లు పెడతాను, గ్యాస్ అనేది సిమ్లో పెడతాను. వాళ్ళు లేచి బ్రష్ చేసుకునేటప్పటికి ఇంకా నీళ్ళు అయితే కాగుతాయి. తర్వాత నేనైతే వంట చేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ అంతా హడావుడి అవుతుంది కదా, ఇంకా కూర చేసేది అంతా వీడియో అయితే తీయలేదు. ఈరోజు ఆటో కూడా త్వరగా వచ్చింది, చాలా హడావుడి అయిపోయింది అనుకోండి. ఇంకా కూర అయితే బంగాళదుంప ఫ్రై చేశాను. బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టి పొట్టు తీసేసి ఇంకా పచ్చిమిర్చి కారం కాకుండా మామూలు కారమే వేసి ఫ్రై అయితే చేశాను. అప్పుడప్పుడు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. కొత్త బంగాళదుంపలు అయితే అంత టేస్ట్ అనిపించవు. ముక్క అనేది గట్టిగా అనిపించింది, అదొక చప్పదనంగా ఉంటుంది. నార్మల్గా ఉంటాయి చూడండి బంగాళదుంపలు, అవి అయితే బాగానే ఉంటాయి. ఇవైతే మార్కెట్లో తీసుకొచ్చా, చాలా రోజులు అవుతుంది. ఇంక ఈరోజైతే ఇలా ఫ్రై అయితే చేశాను. ఈరోజైతే మన ఇంటికి కొంతమంది గెస్ట్లు అయితే వస్తున్నారు. గెస్ట్లు కాదులేండి, మా గురువు గారు బ్రహ్మంగారి మఠం నుంచి వస్తారు. అంత దూరం నుంచి అయితే వస్తారు. ప్రతి సంక్రాంతి పండక్కి బ్రహ్మంగారి మఠం, సిద్ధిగారి మఠం దగ్గర మా ఊరోళ్ళందరూ ఆరాధన అయితే చేస్తారు అక్కడ. ఇంకా అందుకోసమని ఇంకా ఇక్కడికైతే వస్తారు చందాల కోసం. అక్కడ అన్నదానం చేస్తారు, 3 రోజులు అన్నదానం చేస్తారు. ఇంకా చందాల కోసం అయితే వస్తారు. ఈరోజు ఇక్కడికి వస్తామన్నారు. ప్రతి సంవత్సరం మేము అన్నదానానికి ఒక 1000 రూపాయలు అలా అయితే ఇస్తుంటాము, ప్రతి సంవత్సరం ఇస్తాము. ఇంక ఈరోజు మా నాన్న ఫోన్ చేసి ఇంకా మీ ఊరైతే వస్తాం ఈరోజు గురువుగారిని తీసుకొని, అంటే సరే రండి అన్నాను. ఇంకా అన్నానికైతే రారంట, టీ పెట్టుంచలే చాలు, ఇంక టీ తాగేసి వెళ్తామన్నారు. ఇంక టీ అంటే ఎక్కువ పని ఉండదు కదా మనకి, ఎంతసేపు పెట్టాలి టీ. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి పెట్టచ్చులని నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మేము కూడా బ్రహ్మంగారి మఠం వెళ్దాం అనుకుంటున్నాము, కానీ కుదరదో చెప్పలేము. అప్పటికి ఏం జరిగిద్దో మనం చెప్పలేము. సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత అయితే వెళ్తారంట 23, 24 తారీఖుల్లో. కానీ అప్పటికి మాకు కుదరదో మరి ఎలా ఉంటుందో చెప్పలేం కదా. కుదిరితే మాత్రం వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడో వెళ్ళాము, మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళాను. మళ్ళీ అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాం అనుకుంటున్నాము. కాకపోతే చూడాలి ఎలా ఉంటుందో, వీలుని బట్టి అయితే. కుదిరితే మాత్రం వీలైనంత వరకు వెళ్తాం, కుదరకపోతే మాత్రం ఇంకా మనం చెప్పలేం కదా. ఇంక ఇదైతేనేమో కసువు పారబోసి ఇంకా బకెట్ అయితే కడుగుతున్నాను. బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అయితే పోసి కాసేపు అయితే ఉంచి అడుగున మట్టి అంతా నానిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి పొలాలు చీపురు పెట్టి రుద్ది అయితే కడుగుతున్నాను. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి ఇంట్లో పనులు వీడియోలు తీయటం పెట్టడం అది ఇదని అంటుంటారు. మేము చేసేది ఈ పనులే ప్రతిరోజు, ఇంక ఇవే వీడియోలు తీస్తాము. మాకంటూ ఏం ప్రత్యేకంగా తెలుస్తాయి, తెలియదు కదా. ఒక హౌస్ వైఫ్గా మాకు ఇంతే తెలిసేది. హస్బెండ్ వైఫ్ ఏదైనా ఇంట్లో వాళ్ళు కొంతమంది కలిపి వీడియోలు తీసారంటే అవి వేరుగా ఉంటాయి ఆ వీడియోలు. కానీ మనం ఒక్కళ్ళగా వీడియోలు తీయాలంటే మనకి ఇంతే చేత అయ్యేది, ఇంతకంటే మనకు చేత కాదు. ఈ వీడియోలు తీయటానికే ఎన్నో కండిషన్లు, ఎన్నో షరతులు ఉన్నాయి. ఇంకా వేరేగా వీడియోలు తీయాలంటే మన వల్ల కాదు, మనం తీయలేము. మీకు నచ్చలేదనుకోండి, చూడమాకండి. వీటి వల్ల మాకేమైనా కోట్లు వస్తున్నాయా? రావట్లేదు. ఏదో బ్యాడ్ కామెంట్లు పెట్టి అది ఇది అనటమే తప్పనిచ్చి నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చలేదా చూడకండి. మీరు ఫోన్లో ఏ వీడియోలు చూస్తే మీకు ఆ వీడియోలో వస్తాయి. మీరు చూడలేదనుకోండి, ఇలాంటి వీడియోలు మీకు రానే రావు. చాలామంది కామెడీ వీడియోలు చేస్తున్నారు, భార్యాభర్తలు కలిపి స్కిట్ లాగా చేస్తుంటారు. కొంతమంది పిల్లలు డ్యాన్సుల వీడియోలైనా అవన్నీ ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఫోన్ ఆన్ చేస్తే ఈ ఇంట్లో పనుల వీడియోలైనా ఎన్నో రకాల వీడియోలు వస్తుంటాయి. మీకు ఏ టైపు వీడియోలు నచ్చుతున్నాయి అనుకోండి, ఆ టైప్ వీడియోలే చూడండి. ఇంకా మీ ఫోన్లో అవే వస్తాయి. ఈ టైపు వీడియోలు మీరు టచ్ చేయలేదనుకోండి, మీ ఫోన్లో అసలు ఈ వీడియోలు రానే రావు. ఫోన్ ఆన్ చేసి చూస్తుంటారు ఇలాంటి వీడియోలు. మళ్ళీ ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నారు, అసలు ఫోన్లు ఎటుపోతున్నాయి, మనం ఎటుపోతున్నాం, అది ఇదని కామెంట్లు పెడతా ఉంటారు. ఇంట్లో పనులు చేసుకుంటా ప్రతిరోజు వీడియోలు తీసి పెట్టండి, ఎంత కష్టంగా ఉంటుందో. ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసి పంపించడానికి మనకి ఎంతో కష్టంగా, ఎంతో హడావుడిగా ఉంటుంది. వాళ్ళు పోయేంత వరకు అసలు ఒక్క నిమిషం కూడా మనకు ఖాళీ ఉండదు.
అలాంటిది వీడియోలు తీసుకుంటా ఆ పనులు చేస్తున్నామంటే ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు నచ్చలేదు చూడటం, ఇంక అసలు చూడమాకండి. నచ్చిన వాళ్ళే చూస్తారు. ఇలాంటి వీడియోలు కూడా నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ టైప్ ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఇలాంటివి చూడటానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు డ్యాన్సులని, పిచ్చి పిచ్చిగా నవ్వటాలని, అలాంటి చూడటానికి ఇష్టపడరు వాళ్ళు. అలాంటి కేటగిరీ వాళ్ళు అవి చూసుకోండి. ఇలాంటివి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. వాళ్ళు ఇష్టపడకపోతే 1,00,000 మంది ఎందుకు చూస్తున్నారు? ఒక 10,000 మంది ఇష్టం లేకుండా చూస్తారు కానీ 90,000 మంది ఇష్టపడే చూస్తారు కదా! ఇప్పుడు మాకైతే రావట్లేదు. మాది చిన్న ఛానల్ కాబట్టి. కొంతమందికి చిన్న ఛానల్ వాళ్ళకైనా కూడా 20,000 మంది, 30,000 మంది చూస్తారు. ఇష్టం లేకపోతే అంతమంది ఎందుకు చూస్తున్నారు చెప్పండి? ఈ వీడియోలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తారు. మీకు ఇష్టం లేదు చూడమాకండి అంతే. చూడటం ఎందుకు? అంట్లు కడిగాయి, బట్టలు ఉతికాయి, ఈ పనులు ఎవరు చేయరా? మీరైనా చేస్తుంది. వీడియోలు తీస్తున్నారు, పెడుతున్నారు. ఎందుకు ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా! ఇష్టం లేని కేటగిరీ జోలు మనం వెళ్ళకూడదు, అంటుకోకూడదు దాన్ని. కొంతమంది ఈ వీడియోలు చూసి కూడా చాలా మోటివేషన్గా చక్కగా పనులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరో ఎందుకండి నేనే ఉన్నాను. నాకు ఏదన్నా బద్ధకంగా పని చేయబుద్ధి కాలేదనుకోండి, ఇలాంటి వీడియోలు ఏదైనా టైం పాస్కి మనం ఫోన్ చూసుకుంటాం. చూసేటప్పుడు ఇలాంటి వీడియో ఒకటి చూశాను అనుకోండి, ఎవరన్నా ఒక ఆమె చక్కగా ఇల్లు అనేది నీట్గా సర్దుకొని ఇంటి పని అనేది నీట్గా చేసుకుంటుంది అనుకోండి, అప్పటికప్పుడు నాకే అనిపించింది చూడండి వీళ్ళు ఎంత నీట్గా పని చేసుకుంటున్నారు, మనం కూడా ఇలాగనే చేద్దామని మోటివేషన్గా ఫీల్ అయ్యి ఆ బద్ధకం మొత్తం పోయి ఇంట్లో పని అనేది చక్కగా చేసుకుంటాం. వంట అనేది తేలిగ్గా ఎలా చేసుకోవాలి, ఇంట్లో పనులు అనేవి తేలిగ్గా ఎలా చేసుకోవాలి, క్లీన్గా ఇంటిని నీట్గా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి టిప్స్ అనేవి మనం చక్కగా వైనంగా నేర్చుకోవచ్చు. చాలామంది ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఇంట్లో పనులని మనం తీసి పడేస్తాము. ఇంట్లో పనులు లేకపోతే, ఇంటిని చక్కదిద్దుకోకపోతే మనకి ఏముందండి, జీవితం ఏముంది చెప్పండి? ఇంట్లో వండుకొని తింటేనేగా. ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎంత పెద్ద జాబ్ చేసే వాళ్ళైనా ఇంట్లో వండుకొని టయానికి తింటేనేగా. లేదా వాళ్ళకి టయానికి వండి పెట్టే వాళ్ళన్నా ఉండాలి కదా! మీకు డబ్బుండి ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు వండి పెడితేనేగా మీరు తింటుంది. వండి పెట్టండి చెయ్యండి మరి తినలేరు కదా! వండుకున్న గిన్నెలు కడుక్కోవాల్సిందే కదా! ఎవరైనా డబ్బుంటే మనిషిని పెట్టి కడిగించుకుంటారు. డబ్బు లేని వాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు. ఎప్పుడూ ఈ పనుల్ని చిన్నచూపు చూడకూడదు. టయానికి వండి పెట్టేవాళ్ళు లేక, ఇంట్లో పని సరిగ్గా చేసేవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు అనేది ఎలాగుంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. మనకి యూట్యూబుల్లో, టీవీల్లో వచ్చే ప్రోగ్రాంల వల్ల, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉండదు. కాకపోతే ఎంటర్టైన్మెంటు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటాయి. కొంతమంది సీరియల్ ఇష్టంగా చూస్తుంటారు. కొంతమంది ఏమంటారు, ఏముంది ఆ సీరియల్లో, ఏడుపుగుడ్డు సీరియల్ అంటారు. కానీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చూస్తుంటారు. కొంతమంది ప్రోగ్రాంలు చూస్తుంటారు. ప్రోగ్రాంలు ఏముంది, ఎకిలి వేషాలు, ఆ డ్రెస్సులు ఏంది, అదేంది ఇదేందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏం బాగుంటాయి ఆ షోలు చూస్తుంటారని. పిల్లలు షోలు అలాంటివి చూడటానికి ఇష్టపడతారు. పెద్దవాళ్ళు టీవీ సీరియల్ చూడటానికి ఇష్టపడతారు. అలాగనే మా వీడియోలు ఉన్నాయనుకోండి, కొత్తగా పెళ్ళైన పిల్లలు పనులు నేర్చుకోవడానికి, లేదనుకోండి కొంతమంది టైం పాస్కి, కొంతమంది ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. కొంతమంది ఏం బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి చూస్తుంటారు. నిజమైన ఇల్లాలు, ఇంటి పనులు, బాధ్యతలు తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు ఈ పనులకు బ్యాడ్ కామెంట్ పెట్టరండి అసలుకి. ఈ కష్టం విలువ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి తెలిసిన వాళ్ళైతే మాత్రం పెట్టరు. ఇంకా ఆడవాళ్ళ శత్రువులని ఆ టైప్ క్యారెక్టర్లు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడతారు. ఇష్టం లేనప్పుడు చూడకూడదు, అంతవరకే వదిలేసేయాలి దాని గురించి. ఇంక ఈరోజు మా నాన్న మా ఊరోళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంక అందుకోసమైతే ఇంట్లో పని చేసుకుంటున్నాగా ఇల్లు అయితే మొత్తం కసువులైతే ఊడ్చేసాను. కసువులు ఊడ్చేసి ఇంక బండ్లు అయితే తుడుచుకుంటున్నాను. ముందు మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు ఫస్ట్ టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డామనుకోండి అస్సలు పనులు చేయలేము. టెన్షన్ పడకుండా నిదానంగా ప్రశాంతంగా పని తర్వాత పని చేసుకుంటా ఉన్నామనుకోండి చాలా తేలిగ్గా పనులు అయిపోతాయి. అమ్మ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవాలి, ఇంట్లో పని అనేది త్వరగా చేసుకోవాలని టెన్షన్ పడ్డామనుకోండి ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తూ ఉంటాము. అసలు పనులు అనేవి కావు. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. కాకపోతే 2 సంవత్సరాలు రాలేదట్టుంది. రానప్పుడు డబ్బులు ఫోన్పే అలా అయితే చేస్తాము. అంతకుముందు 2-3 సంవత్సరాలు అయితే వచ్చినప్పుడు అన్నాలు అది వండి పెట్టాను. ఒక్కోసారి అయితే సడన్గా వస్తామని చెప్తారు. ఒకసారి అయితే 1 గంట 2 గంటల్లోనే మొత్తం అన్నం చేయటం, ఒక 10 మందికి అయితే వంట చేశాను. ఒక్కదాన్నే చేశాను అనుకోండి. అది ఉదయం పూట కూడా కాదు, సాయంత్రం పూట. సాయంత్రం 6 గంటలప్పుడో మా నాన్న ఫోన్ చేసి
అన్నానికి వస్తాం 8 గంటలకు అలా అన్నాడు. ఇంకా అప్పుడప్పుడు ఫాస్ట్గా అయితే చేశాను. అన్నం కూరలో అన్నీ వండేసి ఇంకా ఓన్లీ అన్నం కూర అయితే బాగుండదు కదా అని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను. సేమియా పాయసం అనుకోండి మనకు త్వరగా అయిపోయిద్ది పని. వచ్చిన వాళ్ళకు కూడా స్వీట్ పెట్టినట్టు ఉంటుంది కదా, అలా అయితే చేశాను. కాకపోతే ఇంక ఈరోజు మాత్రం 11:30, 11 గంటలకు వస్తామన్నారు. ఇంకా ఆ టయాన్ని అంటే ఉదయం టిఫిన్ తిని వస్తారు కదా, ఆ టైం ఎవరు అన్నం తినరు. ఇంకా టీ పెట్టి ఉంచడే చాలే అన్నారు. అందుకోసం అయితే టీ పెట్టి ఉంచాను. ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది. ఇంకా వాళ్ళు రాబోయే ముందు ఫోన్ చేస్తారు కదా, ఇంకా అప్పుడైతే టీ పొయ్యి మీద వేసాను అనుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడు కాగుతాయి. కొంచెం లేట్ అయినా సరే వెయిట్ చేసేవచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత టీ పెట్టామనుకోండి, వాళ్ళు మేము వెళ్ళాలి అంటారు. టీ కాగటం అదంతా లేట్ అయిపోయిద్ది. ఇంక ఈరోజు టమాటా పచ్చడి పెడదామని చెప్పేసి పని అయిందిలన్నీ టమాటాలు అయితే కడిగి ఆరబోసాను. వాళ్ళైతే వచ్చి వెళ్ళారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు, ఇంకెందుకులే అని చెప్పేసి. ఇంక ఇదిగోండి టీ అయితే ఇచ్చాను, టీ కప్పులు. అందరూ టీ తాగలేదు. కొంతమంది షుగర్లు ఉన్నాయి అన్నారు, షుగర్ ఉంది తాగమన్నారు. మా నాన్న కూడా అసలు తాగలేదు. కొంచెం అల్లం ముక్క దంచి అయితే వేసాను. అల్లం ముక్క వేసామనుకోండి టీ మంచి సువాసనగా చాలా బాగుంటాయి. కొంచెం అరుగుదలకు కూడా మంచిది, బాగుంటుంది. ఇంకా టైం అయితే మధ్యాహ్నం 12 అయితే దాటింది. ఇంకా మాకైతే అన్నం పొయ్యి మీద పెట్టాను. ఇవైతేనేమో అరిసెలు. మా అమ్మ అయితే అరిసెలు వండింది. ఇంక ఇక్కడికి వస్తుంది కదా, అరిసెలు తీసుకురా అమ్మ, అందరికి తలా ఒకటి ఇద్దామంటే తీసుకొచ్చింది. ఇంకా అందరికైతే తలా ఒకటి ఇచ్చేసాను. 2 అయితే మిగిలినవి. ఫస్ట్ అరిసెలు వండినప్పుడు ఎవరికైనా సరే తినాలనిపించింది కదా, ఇంకుండే కొద్దీ ఇంట్లో అందరం వండుకుంటాము, తినాలనిపించదు. కానీ ఫస్ట్ సారి చేసినప్పుడు మాత్రం అందరికీ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటాయో అనిపించింది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.